దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము మొదటి 40 వచనాలు. ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక మీ నిమిత్తము నేను 17వ వచనం నుండి 22 వరకు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగాన్ని ఓపిక చేసుకొని చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అంకితమై ఉండును. అట్లుగాక నా వలన మీకు అపకారం ఏదియో కలగలేదని ఎరిగి ఉండియో నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చిన ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషయి ఆత్మవశుడై, దావీదు, మేము నీవారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాం, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయునని పల్కగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనిషి సంబంధులలో కొందరు అతని పక్షమున చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయం చేయకపోయాను, ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమున మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతనిని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవుచుండగా మనిషి సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదియేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లేతై అను మనిషి గోత్రిపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినము అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచూ ఉండిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత నేను కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము శాంతి మరియు ఆనందం యొక్క సమాజం. శాంతి మరియు ఆనందం యొక్క సమాజం, ఏ కమ్యూనిటీ ఆఫ్ పీస్ అండ్ జాయ్ అనే అంశమును మనము ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దావీదు దాగి ఉన్నటువంటి సమయంలో అతని అత్యంత అల్పస్థితిలో ఉన్నప్పుడు సిక్లగ్లో అరణ్యంలో అతను చేరినటువంటి బలవంతుల జాబితా ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, వారిలో గూఢాచారులు ఉండవచ్చు అని దావీదు అనుమానించాడు. కాబట్టి ఆత్మవశుడైనటువంటి అమాషయి ద్వారా అతనికి భరోసా దొరికింది. దావీదుకు సహాయం చేయడానికి దేవుడు ఈ మనుషులను పంపాడని అమాషయి ధృవీకరించాడు. దావీదు హెబ్రోనులో పట్టాభిషేకం చేయబడినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాల బలవంతులు ముందుకు వచ్చి దావీదును తమ అంతటిపైన రాజుగా అతనికి సింహాసనంపై నిలబెట్టి అభిషేకం చేశారు. అతని పట్టాభిషేకం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 3 రోజులు గొప్పగా విందు చేసుకున్నారు. దావీదు రాజు అవ్వడంతో నిజంగా ఆనందము చాలా గొప్పగా ఇశ్రాయేలులో కనబడింది. ఇది పాఠ్యభాగ సారాంశం. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే, దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వారు అదే విధముగా చేసేటువంటి ఇతరుల వైపుకు తప్పకుండా ఆకర్షించబడతారు. దావీదు పారిపోయినప్పటికీ చాలామంది బలవంతులు సౌలును విడిచిపెట్టి దావీదు పక్షమున చేరి అతనికి మద్దతుగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిలబడ్డారు ఆ పోరాటంలో. కనుక దేవుని చిత్తాన్ని అనుసరించడంలో మీరు ఒంటరిగా ఉన్నట్లయితే నిరుత్సాహపడవద్దు అని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, దేవుని సేవలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సందర్భాలలో మనతో ఎవరు లేరని, మనతో ఎవరు కలిసి రావడం లేదని, ఈ పనిలో మనం ఒంటరిగా ఉన్నామేమని మనం అనేక సందర్భాలలో మనం ఆ రీతిగా బాధపడే ప్రమాదం ఉంది. ప్రియులారా, కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేసినట్టుగా దావీదు దేవుని పక్షం నిలబడ్డ ప్రియులారా, అనేకులు అతని పక్షముగా చేర్చబడినట్లుగా వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దేవుని చిత్తాన్ని అనుసరించడంలో మనం ఒంటరిగా ఉన్నట్లయితే నిరుత్సాహపడక్కర్లేదు. దేవుని చిత్తంలో ప్రియులారా ఉన్నటువంటి వ్యక్తులు
ఈ ఇరుకైనటువంటి మార్గాన్ని తప్పకుండా వారు కనుగొని తప్పకుండా మన వెంట నడుస్తారు, మన తోడుగా ఉంటారు. ఎందుకంటే ఇది దేవుని పని. కనుక ప్రియులారా, దేవుడు తన పని కోరికైన పనివారిని ఆయన పంపుతూనే ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. ఆయన ఇంకా పని చేస్తున్నాడు ప్రియులారా. కనుక భయపడొద్దు. ఎవరు మనతో లేరని మనం ఇంకా నిరుత్సాహపడుతూ ప్రియులారా, దేవుని పనిని గొప్పగా మనం చేయలేం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న దేవుని సేవకులందరికీ, పరిచయలో పాల్పొందుతున్న వారందరికీ ఈనాటి పాఠ్య భాగంలో నుండి శాంతి మరియు ఆనందం యొక్క సమాజాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు ప్రియులారా. నమ్మకంగా ఆ పని చేయటంలో మనం ఒంటరిగా లేం. మనతో దేవుడు ఉన్నాడు, మనతో దేవుని బిడ్డలు ఉన్నారన్న సంగతి మనం మర్చిపోతూ ప్రియులారా. కనుక ఈ రోజున మనం ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానికి లోబడిన వారమైతే ఎంతో ఆనందం కలుగుతుంది. అది మనకెంతో సమాధానము, శాంతిని అనుగ్రహిస్తుంది ప్రియులారా. దేవుని చిత్తాన్ని ప్రతిదానికి కేంద్రంగా ఉంచడం ద్వారా దావీదు నిజంగా తన పనిలో ఆయన సఫలుడయ్యాడు. ఇశ్రాయేలులందరూ సౌలు పాలనలో లేనటువంటి ఆనందాన్ని దావీదు పరిపాలనలో అనుభవించగలిగారు. దేవుని చిత్తాన్ని అనుసరించడంలో ఆధ్యాత్మిక సంఘం చాలా ఐక్యంగా ఉంటుంది, బలంగా ఉంటుందని ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక దేవుని సంఘం దేవుడు కోరినట్టు విధంగా ఉంటే ప్రియులారా, అనేకులు ఈ సంఘ అభివృద్ధిలో మనతో పాటు చేస్తారన్న సంగతి మనం మర్చిపోతూ ప్రియులారా. కనుక దేవుని పనిలో మనం ఒంటరిగా లేం. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు పనివారు కూడా మనతో ఉన్నారని నేటి పాఠ్యభాగం జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవుని గొప్ప పనిలో ప్రియులారా, ఈ గొప్ప భాగ్యం దొరికినందుకు నిజంగా మనం ధన్యులం. రండి, ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియమైన దేవా, నీ రాజ్యం యొక్క శాంతి, సమాధానం, ఆనందము నాలో, మాలో, మా సంఘాలలో పరిపాలించనివ్వండి. తద్వారా ఈ భూమి యొక్క అంతము వరకు ఈ సత్య సువార్తను చేపడుతూ అనేకులకు ప్రకటిస్తూ మీ రాజ్య సంబంధమైనటువంటి కార్యములో, సంఘ స్థాపనలో ప్రియులారా ప్రభువా, మేము కూడా పాలుపొందడానికి నీ కృపా ఏర్పాటు మాకు అనుగ్రహించమని, మీ వాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడుతూ మేము ఒంటరిగా లేమని, ఈ పనిలో మీరు మాతో ఉన్నారు, ముందుగా మీరు మాకంటే ముందుగానే ఉన్నారు, మీ పనివారు మాతో ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా నీ పని చేయడానికి కృప చూపించమని ఇచ్చిన కృప కొరకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా, ఆధ్యాత్మిక జీవితంలో నిజముగా మేలు పొందినటువంటి వారు యేసుతో ఏకాంత సమయం కార్యక్రమం ద్వారా నిజముగా మీరు మేలు పొందినట్టయితే ప్రియులారా, మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయం అనే ఈ క్వైట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, దేవుని సంఘం శాంతి, సమాధానం, ఆనందమైనటువంటి సమాజమై ఉన్న సంగతి మర్చిపోతుంది. ఆ విధంగా దేవుడే మన సంఘాలను నిలబెట్టి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ వాడుకుందామని ఆశిస్తాం ప్రియులారా. దేవుడు స్థాపించిన సంఘం తప్పకుండా కొనసాగించబడుతుంది. ఆ సంఘంలో ప్రియులారా, పనిలో మనం ఒంటరిగా లేం. ఈ పనిలో పనివారిని పంపేటువంటి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున ప్రియులారా, యేసు ప్రభువారు తన శిష్యులకు జ్ఞాపకం చేసినట్టుగా దేవుని పని నమ్మకంగా జరిగినట్లుగా పనివారిని ఇంకా దేవుడు పంపునట్లుగా ప్రార్థనలు చేయమని కోరాడు. కనుక దైవ రాజ్య సంబంధమైన పని కొరకు అనేక మంది నమ్మకమైన పనివారు పంపబడినట్లుగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళదాం. అలాంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని నిలబెట్టి నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.